సో సో ఇప్పుడు ఏం చేస్తామంటే మొత్తం తీసేయి. ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేసుకున్నావు కదా ఫోల్డర్, ఆ ఫోల్డర్ ఒక్కటే దీంట్లోనే ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ డెస్క్టాప్ మీ సెలెక్ట్ చేసుకొని ఒకటి తీసుకో, అంతే కదా. సరే సరే సరే, నా దాంట్లో స్లోగా ఉన్నట్టుంది. అలా వద్దు అలా వద్దు, అది రాంగ్ అది. ఓకేనా, అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా. గిట్ అనేబుల్ యాక్సెస్.com. ఓకే, లైట్ క్యాన్సిల్ చేయి, క్యాన్సిల్ చేయి. సో ఇక్కడ నువ్వేం చేస్తావంటే లెఫ్ట్ సైడ్కి రా. ఫస్ట్ ప్రాజెక్ట్ ఉందా, ఫస్ట్ ప్రాజెక్ట్ ఉందా, పైకి వెళ్ళు. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయి. దాని మీద క్లిక్ చేయి, మరి ఇంకోసారి క్లిక్ చేయి. దాని కింద ఫ్రంట్ ఎండ్ ఉంది, దాని మీద క్లిక్ చేయి. మళ్ళీ కింద ఎస్ఆర్సి మీద క్లిక్ చేయి, కిందకి రా. మరి క్లిక్ చేయి దాని మీద, కిందకి రా. రీడ్ మీ దగ్గర కిందకి రా, క్లిక్ చేయి దాని మీద. ఇప్పుడు దాని రీడ్ మీ కింద అవుట్ సైడ్ క్లిక్ చేయి. దాని మీద క్లిక్. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసుకో. పైన ప్లస్ అని ఉంది, ఫస్ట్ ప్రాజెక్ట్ పక్కన ప్లస్ అని ఉందా, క్రియేట్ చేసుకో. ఇక్కడ ఏం చేస్తామంటే డెవిజ్ఞాన్ అని పెట్టుకో, నీ ఇష్టం వచ్చింది, గ్రాఫీ అని పెట్టుకో, ఏదైనా ఒకటి పెట్టుకో. గ్రాఫీ ఎంటర్ చేయి. ఎనఫ్. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళు. క్రోమ్లోకి వెళ్ళు, బ్రౌజర్లోకి వెళ్ళు. సో బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత క్లోన్ ఇన్ VS కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకో. ఓపెన్. ఎక్కడుంది అది ప్రాజెక్ట్? ఇది గ్రాఫీ సార్. నువ్వు గ్రాఫీ ఇప్పుడు క్రియేట్ చేసుకున్నావు కదా, ఎక్కడుంది అది? పర్లేదు, స్లోగా చెయ్యి, మరి కన్ఫ్యూజ్ అయితే టైం వేస్ట్ అయిపోతుంది. స్లోగా చెయ్యి. అందుకే గాయస్, తీసేయి, అవన్నీ అవుతుంది, తీసేయి, టైం వేస్ట్ అవుతుంది, తీసేయి, చెప్తా, క్యాన్సిల్ చేసి పడే. నువ్వు డైరెక్ట్గా మొత్తం ఈ VS కోడ్ తీసిపడే, ఫస్ట్ చెప్తా, తీసేయి. ఇది క్లోజ్ చేస్తే ఇది మినిమైజ్ చేసి చెప్తా, దీన్ని మినిమైజ్ చేయి. మినిమైజ్ మ్యాక్సిమైజ్ వాట్ ఎవర్ ఇస్, మొత్తం తీసేయి. తీసేయి, ఇది కూడా తీసేయి, ఏమొద్దు. ఇక్కడ నీకు డెస్క్టాప్ ఉంది, ఓకే. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ గ్రాఫీ అని పెట్టుకుని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో, చెప్తా. అందరూ ఇదే చేయండి గైస్. ఇక్కడ క్రియేట్ చేసుకో. ఇక్కడ న్యూలోకి వెళ్ళు, ఒక ఫోల్డర్ ఫ్రంట్ ఎండ్ గ్రాఫీ అని పెట్టుకో. ఇంకా నీకు ఇది ఒక్కటే గుర్తుండాలి, వేరేది ఏం గుర్తుండకూడదు. ఎంటర్. ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేయి. చిన్నగా చేసుకో, ఇది బ్రౌజర్, ఇది చిన్నగా చేసుకో, టాప్లో చిన్నగా చేసుకో. సెకండ్ ఆప్షన్ పెట్టుకొని ఆ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఫ్రంట్ ఎండ్ గ్రాఫీ నువ్వు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నావు కదా, తీసుకొచ్చి అందులో పడి ఫస్ట్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చి ఎస్ అక్కడే తీసుకో. సరే, ఓపెన్ చేయి. అక్కడ ఓపెన్ అని ఉంటుంది చూడు, ఒక లైట్ తీసుకో. ఇది ఓపెన్ ఫోల్డర్ అని ఉంటుంది పైన ఫైల్ ఓపెన్ ఫోల్డర్. సరే, ఓపెన్ చేయి. ఓపెన్ అక్కడ పెద్దకి పెట్టుకో,
విజువల్ స్టూడియో కోడ్ పెద్దగా పెట్టుకో చెప్తా. ఇక్కడ పైన నీకు ఓపెన్ ఫోల్డర్ ఫైల్ అని ఉంటుంది. మెను పైకి వెళ్ళు. ఇంకా అక్కడ ఫైల్ అని ఉందా, అక్కడ న్యూ ఓపెన్ ఫోల్డర్ అని ఉందా, సిక్స్త్ ఆప్షన్ క్లిక్ చేయదాని మీద. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ అని కనిపిస్తుంది. ఏం చేయను, ఓన్లీ లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ ఓకే సార్. ఇక్కడ ఫ్రంట్ అండ్ గ్రాఫిక్ నీకు కనిపిస్తుందా, థర్డ్ ఆప్షన్. దాన్ని ఓకే చేసి సెలెక్ట్ ఫోల్డర్ కొట్టు. దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు క్రోమ్లోకి వెళ్ళి మరి బ్రౌజర్లోకి వెళ్ళి క్లోనిన్ విఎస్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. క్లోనిన్ విఎస్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లోనిన్ విఎస్ కోడ్. అన్న ఒకసారి బ్యాక్ కి పోయి అది ఎట్లా తీసుకున్నారు ఒకసారి నేను చెప్తా. ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రంట్ ఎండ్ ఇంకా సార్ అంతే. సెలెక్ట్ యాజ్ డిపాజిట్ డెస్టినేషన్ కొట్టు. ఫ్రంట్ అండ్ గ్రాఫిక్ తీసుకోండి సార్, ఈ ఫోల్డర్. అంతే ఓకే చేయండి, అంతే చాలు. స్ట్రక్ అయిపోయింది, లేకపోతే నువ్వు స్ట్రక్ అయిపోయావా? కొట్టు. హలో, మీకు అందరికి అదే కనిపిస్తుందా? నాకైతే సెలెక్ట్ యాజ్ డిపాజిట్ డెస్టినేషన్ అనేది చూపిస్తుంది. నాకు ఎందుకు మించి ఏం కనిపించడం లేదు. మీకు అదే కనిపిస్తుందా, లేకపోతే ముందుకు వెళ్ళిపోయారా? సేమ్ అలానే కనిపిస్తుంది. స్ట్రక్ అవుతుంది. అల్లు రాంబాబు ఒకసారి అది క్లిక్ చేయి, సెలెక్ట్ రిపాజిటరీ డెస్టినేషన్. సరే, తను వెళ్ళిపోయినట్టున్నాడు, పర్లేదు. మిగతా ఎవరైనా ఓపెన్ చేయి తొందరగా, కావాలంటే అని దీన్ని ఓపెన్ చేయి తొందరగా. అన్న ఓపెన్ చేయి. నీకు మెయిల్ వచ్చింది కదా, యాక్సెస్ వచ్చిందని. అన్న ఓకే చెయ్యి, ఓపెన్ చేయి చెప్తా. షేర్ అవుతుంది అన్న, నాది స్క్రీన్ షేర్ అవుతుంది చెప్పు. ఇట్లా వచ్చింది అన్న డాష్ బోర్డ్. అక్కడ లెఫ్ట్ సైడ్ నీకు బోర్డ్స్లోకి వెళ్ళి బోర్డ్ పైన బోర్డ్స్ రిపాజిటరీ ఎక్కడ ఉంది నీకు అసలు? లేదన్న, అందుకే ఇది పర్సన్ అవుతుంది అన్న. ఓకే, పైకి వెళ్ళి గ్రాఫీ మీద క్లిక్ చేసి చెప్తా. గ్రాఫీ ఓకే. సో V-Shivakam 967 అజూర్ డెవాప్స్ మీద క్లిక్ చేసి చెప్తా. అజూర్ డెవాప్స్ అక్కడ ఓకే, కిందకి రా. ప్రాజెక్ట్స్ మీద కింద ఒకసారి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి చూసుకుంటా ఒకసారి. ఇది మై వర్కింగ్స్, మై పుల్ రెస్ట్, ప్రాజెక్ట్స్. యూ హ్యావ్ అసెస్ స్టేక్హోల్డర్స్. ఇది నీ దగ్గర ప్రాబ్లం ఉంది. ఇది ప్రాబ్లం ఉంది నీది. అవునన్నా, అందరికి ఇట్లనే ఓపెన్ అయిందన్న, ఈ విధంగానే ఓపెన్ అయింది అందరికి. ఇప్పుడు హరి అన్నయ్య కూడా సేమ్ ఈ విధంగానే ఓపెన్ అయింది. బేసికలీ యూ హ్యావ్ బీన్ అసెస్ స్టేక్ హోల్డర్ అనమాట, యాక్సెస్ఫుల్ అండ్ విల్ ఎక్స్పీరియన్స్ లిమిటెడ్ ఫీచర్ ఇన్ ద అజూర్ డెవాప్స్. అది ఇష్యూ. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. మీరు డిఫరెంట్ ఈమెయిల్స్ ఇచ్చిందని మేబీ అది ఇష్యూ అవ్వచ్చు. చూస్తాను.
ఫ్రీ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఎంత కరెక్ట్గానే ఉంది ఇక్కడ డాష్ బోర్డ్స్ దాని తర్వాత బోర్డ్స్ ఒక్క నిమిషం అన్నా పర్మిషన్స్ అశోక్కి కూడా ప్రాబ్లం ఉంది కదా. ఒకసారి రీఫ్రెష్ అయ్యి ఒకసారి అల్లు బాబు సార్ చేయనా సార్ ఇప్పుడు నాది స్టాప్ చేయాలా అన్న స్క్రీన్ ఒక్క నిమిషం మీదే చేద్దామండి. ఒక్క నిమిషం ఉండు. రణధీర్ కదా నీది ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చో చెప్పండి ఒకసారి. అన్న ఈమెయిల్ ఐడి గుంటి రణధీర్ 11@gmail.com. గుంటి రణధీర్ 11 కదా అన్న. ఓకే ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ అయ్యి ఒకసారి పేజ్ అన్న ఇంతే వస్తుంది. పర్మిషన్స్ ఓకే ఓకే కంట్రిబ్యూటర్స్ ఉంది బిల్ అడ్మినిస్ట్రేటర్ ఒక్కసారి ఇంకొకసారి రిఫ్రెష్ ఒకసారి అన్న అలానే వస్తుంది. ఇక్కడైతే అందరికీ అవి వస్తున్నాయి. మిగతా ఎవరికి కూడా గిటప్ డిపాజిట్ ఇవన్నీ ఏం రాలేదా? అవునన్నా అందరికి అదే వస్తుంది. మేబీ యాక్సెస్ అడ్మిన్ ఇవ్వాలనుకుంటున్నా. మేబీ అనుకుంటున్నా. చేశాను ఆల్రెడీ, అడ్మిన్ ఇచ్చేసాను ఆల్రెడీ, అందరికి అదే ఇచ్చాను. ఒక పని చేద్దాం, ఇది నేను పబ్లిక్లో పెట్టేస్తాను, ఏం కాదు. ఓకే అన్న. సో ప్రైవేట్ కాకుండా ఖచ్చితంగా పని చేయాలని ఒక్క 2 నిమిషాలు గైస్, ఇది నేను చూస్తున్నాను. పబ్లిక్లో పెట్టేశాను. ఒకసారి అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఒకసారి రిఫ్రెష్ ఒకసారి. మళ్ళీ ఇలానే వస్తుంది అన్న. పబ్లిక్ వచ్చింది. ఏడా ప్రాజెక్ట్ రిపాజిటరీ ఎందుకు వస్తలేదు? ఒకసారి చూడు, ఇప్పుడు మరీ యాడ్ చేస్తాను చూడు ఒకసారి అన్న. రావట్లే, ఈ విధంగానే వస్తుంది. ఓకే అక్కడ వచ్చింది కదబ్బా నీకు ఇన్వైట్. ఇప్పుడు వచ్చింది అన్న. ఇన్వైట్ కాదబ్బా, రిపోజ్ తీసుకో, లెఫ్ట్ సైడ్ రిపోజ్ తీసుకో. లెఫ్ట్ సైడ్ రిపోజ్ కింద 6th ఆప్షన్ రా, 6th ఆప్షన్. ఓకే అన్న, వచ్చిందిగా. ఇప్పుడు వచ్చింది అన్న. ఒకసారి ఏం చేస్తావు అంటే చరణ్ నీకు వచ్చిందా, సమీరన్ నీకు వచ్చిందా,
జస్ట్ కన్ఫర్మ్ చేయండి, మీరు ఇద్దరు చెప్తున్నా. నాకు వచ్చింది సార్. మరి వచ్చిందన్న. ఎస్ సార్ వచ్చింది. అందరికీ వచ్చింది కదా మొత్తం? వచ్చింది. పబ్లిక్లో పెట్టి కూడా ఇస్తాను, ఎంజాయ్ పండుగ 5 అవుతుంది 5 అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లో ఎవరైతే ఉన్నారో తీసుకోండి, క్లోన్ చేసుకోండి. నువ్వు క్లోన్ చేసుకో రణధీర్, అన్న క్లోన్ చేసుకో. ఒక్క నిమిషం అన్న. ఇది ఏం లేదు, కూల్. రైట్ సైడ్ క్లోన్ అని ఉంది, ఏం పర్లేదు. రైట్ సైడ్ క్లోన్ అని ఉంది, క్లోన్ తీసుకో. ఓకే అన్న. కాపీ చేసుకో. నీ విఎస్ కోడ్ ఓపెన్ చేయి. ఓకే అన్న. ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేయాలన్న. అందరూ కూడా ఓన్లీ డెస్క్టాప్లో మాత్రం ఉండాలి, మిగతా ఎక్కడ ఉండకూడదు అసలు. అది ఓన్లీ డెస్క్టాప్లోనే ఉండాలి. డి డ్రైవ్, సి డ్రైవ్ తొక్క తొడుకులు వద్దు నాకు. డెస్క్టాప్లోనే ఉండాలి. తీసుకో ఇక్కడ. ఓకే ప్రాజెక్ట్ ఏం పెట్టుకో సరిపోతుంది. సరే, ఇక్కడ టర్మినల్ ఓపెన్ చెయ్యి. అన్న చేశాను. గిట్ క్లోన్ స్పేస్ కంట్రోల్ ఎంటర్. సో ఎలాంటివి అడగదు అనమాట, పాస్వర్డ్ అది ఇది ఏం అడగదు అనమాట, ఎందుకంటే మనం పబ్లిక్లో పెట్టాం కాబట్టి ఏం అడగదు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ నువ్వు చూసుకుంటే నీకు మొత్తం వచ్చింది. ఓకేనా, గ్రాఫియన్ వచ్చేసి నీకు మెయిన్ అని వచ్చింది. కింద లెఫ్ట్ సైడ్ డౌన్లో చూస్తే నీకు మెయిన్ అని వచ్చిందా? కిందకి రా. మెయిన్ వచ్చింది అన్న. దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత నువ్వు క్లారిటీగా అర్థం చేసుకున్నావా అన్న? కింద ఏమొచ్చింది చూడు, ఫీచర్ క్యూఏ వచ్చింది, డెవలప్ వచ్చింది. క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ అని వచ్చింది కింద రెండోది. ఇంకా చెక్అవుట్ డిటాచ్డ్, ఇంకా మెయిన్, ఆరిజిన్ ఫ్యూచర్ క్యూఏ అండ్ ఆరిజిన్ ఫ్యూచర్ డెవలప్ అండ్ ఆరిజిన్ మెయిన్, ఇవన్నీ వచ్చినాయి. సరే, ఇప్పుడు నేను మార్నింగ్ ఏ టాస్క్ చేయమని చెప్పాను మిమ్మల్ని? అంటే బ్రాంచ్ క్రియేట్ చేసి అంటే క్రియేట్ న్యూ బ్రాంచ్. లీవ్ ఇట్. ఒక్కసారి గ్రాఫిక్ వెళ్ళండి, ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి ఒకసారి రణధీర్ అన్న. జస్ట్ జాయిన్ ఫ్రంట్ అండ్ graphic.comలోకి వెళ్ళి చెప్తా. ఫస్ట్ క్లోజ్ చేయండి. ఒక్క నిమిషం అన్న. ఇది నేను ఇది పెట్టుకున్నాను. సైన్ అవుట్ చేసి లాగౌట్ చేసి చెప్తా. లెఫ్ట్ సైడ్కి రా అన్న. లెఫ్ట్ వెనక్కి రా చెప్తా. మెయిన్ పేజ్కి వచ్చేసి లాగౌట్ చేయి. ఓకే, కింద గుంటి రణధీర్ అని ఉంది కదా, ఇదేనా? నేను ఏమన్నాను? అబౌట్, కోర్సెస్, వెబినార్స్, డిజిటల్ ప్రోడక్ట్స్, మై డాష్ బోర్డ్, దాని తర్వాత ఇంకొకటి ఐకాన్. నాకు ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేస్తా? ఒక బ్రాంచ్ ఓన్లీ అబౌట్ గురించి మాట్లాడుతున్నా, కోర్సెస్ ఇవన్నీ ఏమొద్దు. నువ్వు ఎట్లా క్రియేట్ చేస్తావు బ్రాంచ్? ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా ఇప్పుడు మనము మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళి క్రియేట్ న్యూ బ్రాంచ్ అని క్లిక్ చేస్తాం కదా. సో నువ్వు డెవలపర్వా లేకపోతే మెయినా లేకపోతే నువ్వు టెస్టర్వా? డెవలపర్. మరి డెవలపర్ ఉన్నప్పుడు నీ బ్రాంచ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు? మెయిన్ సెలెక్ట్ చేసుకుంటావు, డెవలప్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటావా? డెవలపర్ బ్రాంచ్. మరి నువ్వు డెవలపర్లో ఉందా, ప్రెసెంట్ మెయిన్లో ఉందా? కింద మెయిన్లో ఉందన్న. మరి నువ్వు చేంజ్ చేసుకోవాలి కదా.
ఓకే అన్న. ఆహా. ఓకే, వెళ్ళు ఒకసారి మెయిన్లోకి వెళ్ళు. మెయిన్ తీసేసి డెవలప్ అని పెట్టుకో. ఆ. ఆల్వేస్ ఆల్వేస్ డెవలప్లో ఉండాలి ఇది. ఓకే అన్న. ఓకే, ఆహా. ఇప్పుడు ఎవరైనా టీమ్మేట్స్ అందులో చేంజెస్ చేసి వాళ్ళు పుష్ చేసింటారు అనమాట. నువ్వు క్రియేట్ చేయక ముందు నేను ఏం చేయాలంటే గిట్ పుల్ అనే కమాండ్ అయితే మీరు యూజ్ చేయాలి ఇక్కడ గిట్ గిట్ పుల్. పుల్ అంటే కొత్త లేటెస్ట్ చేంజెస్ ఏమైనా వచ్చింటే మొత్తం కూడా నీకు వస్తాయి అనమాట. ఎంటర్ కొట్టు అన్న. అక్కడ నాట్ ఏ గిట్ రిపోజిటరీ డాట్ గిట్. సరే, ఎందుకు వచ్చింది చెప్పది. ఎనీ గెస్ ఎనీథింగ్. ఇటే ఇనిషియలైజ్ చేయలేదన్న. నువ్వు ఎక్కడ ఉన్నావు కరెక్ట్గా చూడు ఒకసారి. సి డ్రైవ్ లో యూజర్స్ లో గుంటి డెస్క్టాప్. ఓహో, గ్రాఫీలకి పోవాలి అన్న. అది ఇప్పుడు గిట్ పుల్ అని కొట్టాలి. ప్రతిసారి మీరు ఇవ్వాలి ఇది. అప్పుడు ఏమంటుంది అది ఆల్రెడీ అప్ టు డేట్. ఎటువంటి చేంజెస్ ఏం లేవు, అంత ఆల్రెడీ అప్ టు డేట్ ఉందని చెప్తుంది అనమాట. అవునన్న. ఇప్పుడు కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఏది? అబౌట్ కదా. అబౌట్ ఎట్లా క్రియేట్ చేస్తావు? ఇక్కడికి ఫ్యూచర్ దీనిలోకి వెళ్ళి క్రియేట్ న్యూ బ్రాంచ్ అని ఇట్లా చేసేసి ఇప్పుడు అబౌట్ కావాలి కాబట్టి అబౌట్. అర్థం చేసుకో, నువ్వు డెవలప్లో ఉన్నావు. తీసేయి, అది కూడా తీసేయి, ఏమద్దు అన్న. మరి కింద ఫ్యూచర్ డెవలప్ మీద క్లిక్ చేసి చెప్తా అన్న. ప్రాసెస్ అర్థం చేసుకోండి గైస్. మీరు కోడ్ చచ్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ప్రాసెస్ అర్థం కాకుండా మీరు ముందుకు వెళ్ళిపోతే మీకు వేస్ట్. మీరు ప్రెజెంట్ డెవలప్ బ్రాంచ్లో ఉన్నారు. ఆ డెవలప్ బ్రాంచ్లో ఏదైతే చేంజెస్ ఉన్నాయో మీరు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. చేంజెస్ ఇక్కడ డెవలప్ ఫ్రమ్ అని ఉంది కదా. ఫ్రమ్ డెవలప్ ఫ్రమ్ అంటే క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ డెవలప్ అని అర్థం. ఎప్పుడు సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ అంటే ఏంటి? డెవలప్లో ఉండేటి మీకు కావాలి అంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ చేసుకున్నాను. మరి సెకండ్ ఆప్షన్ డెవలప్ పైన ఉంది కదా. ఒక్క నిమిషం అన్న. ఫ్యూచర్ డెవలప్స్ లో క్రియేట్ న్యూ బ్రాంచ్, ఆ తర్వాత మరి డెవలప్ సెకండ్ ఆప్షన్ మరి డెవలప్. ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఓహో, ఓకే అన్న. నువ్వు డెవలపర్ కాబట్టి నువ్వు ఏం చేసినా డెవలప్లోనే ఉండాలి. మైండ్లో కానీ క్యూఏలో కానీ దేని మీద నువ్వు వేలెట్టకూడదు అనమాట. ఓన్లీ డెవలప్లో నుంచి నువ్వు కోడ్ తీసుకొచ్చుకోవాలి, కోడ్ పుష్ చేసుకోవాలి. నీకు అది ఒక్కటే యాసెస్ ఉందన్నమాట. మిగతాది ఏది కూడా నీకు యాసెస్ లేదు. ఓకేనా? ఇక్కడ నువ్వు రాయి ఫ్యూచర్. ఇప్పుడు ఏదైనా నేమ్ ఇవ్వచ్చా అన్న, లేకపోతే అబౌట్ అని ఇవ్వాలా? ఫీచర్, FEATURE ఫీచర్. ఎందుకంటే నువ్వు సర్వర్ మీద వర్క్ చేస్తున్నావు కాబట్టి ఫీచర్ అని ఇస్తావు. స్లాష్ అబౌట్ అస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏముంది అది? అబౌట్ అంటే ఎంటర్ కొట్టు, అంతే. ఎంటర్ అవుతానా? ఎంటర్ కొట్టు. సి రైట్ కింద టాప్ బాటమ్ ఏమొచ్చింది ఇక్కడ నీకు? ఫ్యూచర్ అబౌట్ అని వచ్చింది. అయిపోయింది. ఓహో, ఇక్కడ నీది మొత్తం నువ్వు క్రియేట్ చేసుకున్న బ్రాంచ్ అయితే క్రియేట్ చేసుకున్నావు, అంత అయింది. ఇప్పుడు గ్రాఫీలోకి వెళ్ళి ఒకసారి ప్రాజెక్ట్లోకి వెళ్ళు. ప్రాజెక్ట్ దీంట్లో VS Codeలోకి వెళ్ళు. ఓకే అన్న. ఇక్కడ గ్రాఫీ లెఫ్ట్ సైడ్ గ్రాఫీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళు. రెడ్మీలో మై యాప్లోకి వెళ్ళు. లోపలికి అక్కడ కిందకి రా. SRCలోకి వెళ్ళు. SRC అన్న. ఇక్కడ వచ్చేసి నువ్వు ఒక కాంపోనెంట్స్ క్రియేట్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చెప్తా ఫస్ట్. SRC లోపల కాంపోనెంట్స్. ఎంటర్. సో దాని తర్వాత మరి ఇంకొక ఫోల్డర్, ఇంకొక అబౌట్ అస్ అట్లా తీసుకుంటాం. అవును, అంతే. about.jsx. కాంపోనెంట్ క్రియేట్ చేయి సింపుల్గా. ఓకే.
ఇప్పుడు ఎంతమందికి ఉందో అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే feature/about ఉంది కదా, అండర్స్కేర్ మీ నేమ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రణధీర్ ఉన్నాడు కదా, రణధీర్ అని రాస్తారు. అంటే లైక్ feature/about/ ఓకే అండి. రాయచ్చు. డిఫాల్ట్ అబౌట్ ఓకే అండి. సేవ్. ఓకే అండి. నీకు ఒకటి సేవ్ వచ్చింది చేస్తా. పుష్ కోడ్, ఫస్ట్ కోడ్ పుష్ చేస్తారు. ఇప్పుడు గిట్ పుష్ అని డైరెక్ట్ చేయాలన్నా? చెయ్యి అంతే, నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి పైనుంచి ఒక మంచి ఇస్తారన్నమాట వాళ్ళు గట్టిగా. అలా ఎప్పుడు చేయకూడదు అబ్బా. గిట్ స్టేటస్ అని కొట్టాలి, ఫస్ట్ గిట్ స్టేటస్ అని కొట్టాలి. నువ్వు ఖచ్చితంగా అంటే త్రిష దొరుకుతుంది నీకు, ఎవరున్నా లేకపోయినా. వెళ్ళు, కరెక్ట్గా వెళ్ళు. గ్రాఫిక్ లోపల మరి మై యాప్ లోపల వెళ్ళి అది కోడ్ అని పుష్, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉంది కదా థర్డ్ ఆప్షన్, క్లిక్ చేసి ఇప్పటికైతే చేసుకోవాలి, టైం లేదు. ఇదంతా ఇందులోకి పుష్ చేయాలి కదా అన్న? ఏం చేయకు, నువ్వేం టచ్ చేయను, క్యాన్సిల్ కొట్టు. లెఫ్ట్ సైడ్ థర్డ్ ఆప్షన్ ఉందా సింపుల్గా, థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయి. అక్కడ ఏదో ఒకటి రాయి, ఇనిషియల్ కమెంట్స్ లేకపోతే ఐ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ పేజ్ అని రాయి, ఏదో ఒకటి ట్రై చెప్తా. కమిట్ యాడ్, ఫస్ట్ యాడ్. అందుకే స్లోగా ప్రశాంతంగా చేయమని చెప్తారు కోడ్ ఎప్పుడైనా కూడా. అన్న కింద చేంజెస్లో అబౌట్ దగ్గర ప్లస్ అని ఉందా, ఫస్ట్ ప్లస్ చేయి. ఇప్పుడు స్టేజెస్ చేంజెస్లో వచ్చి ఉంటుంది, దాని తర్వాత ఇప్పుడు కమిట్ చేయి. దాని తర్వాత పబ్లిష్ బ్రాంచ్ ఉందా, దాని మీద క్లిక్ చేయి. ఓకే, సో చేసిన వెంటనే ఏమవుద్దంటే ఆ చేంజెస్ నువ్వు ఏదైతే చేస్తావో అవన్నీ కూడా మెయిన్ బ్రాంచ్కి పుష్ అవుతాయి అన్నమాట. లైక్ అక్కడ చేంజెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ టైం అడుగుతుంది, నువ్వు ఇప్పుడు ఏదైతే ఇచ్చావో కరెక్ట్గా అదే ఈమెయిల్ ఐడి అదే పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ. గాయస్ మీకు అర్థమవుతుంది కదా, ఏమైనా స్పీడ్గా వెళ్తున్నానా లేకపోతే అర్థం కావడం లేదా ఇప్పుడు చెప్పండి, హెల్ప్ చేస్తా. ఇచ్చిన అన్న అయిందా? ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే గిటబ్లోకి వెళ్ళి, ఆ గిటబ్ అంటచ్చు, అది క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి నీ చేంజెస్ వచ్చేలేవో ఒకసారి నువ్వు క్రాస్ వెరిఫై చేసుకుంటావు అనమాట. వెళ్ళు ఇక్కడికా, రిఫ్రెష్ అయ్యి. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో ఏం జరిగింది ఏంటనేది. ఏమొచ్చింది? నిద్రపోలేదా నువ్వు అన్న? అక్కడ యూ అప్డేటెడ్ ఫీచర్ అబౌట్ అని వచ్చింది కదా. ఎక్కడ అన్న? సరే లీవ్ ఇట్ గైస్, నేను మరీ చెప్పాల్సి వస్తుంది నీకు ఈ క్లాస్ అయితే. అక్కడ బ్లూ కలర్ లో ఉంది చూడు, సెట్ కింద. ఓకే ఓకే, కూల్ కూల్. సారీ అన్న నాకు కనబడట్లే, టెన్షన్ అవుతుంది. నిద్రపో కొంచెం పైకి వెళ్ళి అన్న. పైకి వెళ్ళి కొంచెం రైట్ సైడ్కి రా, చెప్తా. రైట్ సైడ్ స్క్రాల్ చేయి. ఇక్కడ వెయిట్ ఫ్యూచర్స్ అబౌట్ అని ఉంది అన్న. అప్డేట్ యూ అప్డేటెడ్ ఫ్యూచర్ అబౌట్ జస్ట్ నౌ వచ్చిందా? అంటే దాన్ని యూ అప్డేటెడ్ అంటే ఏంటి అంటే నువ్వు కొత్తగా అప్డేట్ చేసావు, కొత్తగా ఒక ఫ్యూచర్ అబౌట్ అనేది ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నావు, నువ్వు సమ్ చేంజెస్ ఏదో చేసావు అని అర్థం.
అయ్యో అప్డేటెడ్ పక్కన ఒకటి 3 డాట్స్ వచ్చాయి, అవి అది బ్రాంచ్ అని అర్థం అనమాట, రిపాజిటరీ అని అర్థం. ఆ, ఓకేనా? సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే నువ్వు నన్ను అడుగుతావు, ఎందుకంటే నువ్వు నా కింద ఎంప్లాయ్. ఉమ్, ఓకే, సో మీరు ఇప్పుడు ఎంతమంది 13 మంది ఉంటారు అనుకో, వీళ్ళందరూ కూడా నాకు ఎంప్లాయీస్ అంటే లైక్ నా టీంలో వర్క్ చేసే జూనియర్ డెవలపర్స్ అనమాట. నేను టీమ్ లీడ్. అన్న అలానే థింక్ చేయి, వేరే విధంగా థింక్ చేద్దాం, మెంట్ లేకపోతే మళ్ళీ. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఏదైతే నువ్వు సంథింగ్ క్రియేట్ చేసినావో నాకు నువ్వు రైజ్ చేస్తావు అనమాట. ఉమ్, బ్రో ఎవరైతే శివ ఉన్నారో నేను క్రియేట్ చేశాను, ఈ చేంజెస్ అన్నీ కూడా డెవలప్లోకి మీరు మెర్జ్ చేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ చేసుకుంటాం. అన్న దాన్ని ఏమంటారంటే పుల్ రిక్వెస్ట్ అని అంటారు. క్రియేట్ పుల్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. నువ్వు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావు, నేను చేంజెస్ చేశాను, దాని డెవలప్ బ్రాంచ్లో నువ్వు మెర్జ్ చేయమని చెప్పి నన్ను లైక్ రిక్వెస్ట్ చేసుకుంటున్నావు అనమాట. క్రియేట్ చేద్దాం మీద క్లిక్ చేయి. ఇక్కడ నువ్వు టైటిల్ అడుగు. సో జస్ట్ క్రియేటెడ్ వెయిట్ స్టాప్ ఇట్. పైన న్యూ పుల్ రిక్వెస్ట్ దగ్గర చూడు, ఫీచర్ అబౌట్ అని ఉంది పైన, ఇంటూ మెయిన్ అని ఉంది. మెయిన్ కాదు కదా, మెయిన్ కాదన్న, మళ్ళీ ఏది ఉండాలి? ఫ్యూచర్ డెవలప్ అన్న. పర్ఫెక్ట్, క్లిక్ చేయి దాని మీద. ఆల్వేస్ వీఆర్ డెవలపర్స్ అనమాట, అంతే. అదొక్కటే ఉండాలి, మిగతాది ఏది ఉండకూడదు. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ వాట్ ఇట్స్ రాయ్ చెప్తా. ఐ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ పేజ్ అని రాయ్. సో కింద డిస్క్రిప్షన్లో ఏం చేస్తామంటే జస్ట్ రాయ్ ఇనిషియల్ కమెంట్స్ అని రాయ్. సో ఇప్పటి నుంచి ఏం చెప్తున్నానంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇంగ్లీష్ లెటర్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్లో ఏదైనా కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండకూడదు. ఆ పైన కూడా ఐ హ్యావ్ ఉంది కదా, అవి తీసేసి క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఓకే, అది ఇనిషియల్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇవ్వు. ఓకే, పర్ఫెక్ట్, కిందికి రా. సో అక్కడ రివ్యూవర్స్ ఉన్నారు కదా, ఎవరికి రివ్యూవర్ చేస్తున్నావు? యాడ్ రివ్యూవర్స్ మీకు కొట్టు, శివన్ కొట్టు. అన్న ఇక్కడ వచ్చింది. పర్ఫెక్ట్, ఎంటర్ కొట్టు. దాని తర్వాత ఒకవేళ నేను లేననుకో, ఇంకొకరు ఉన్నారు. ఎవరు? తులసి కూడా యాడ్ చేశాను ఆల్రెడీ, నేను సమీర కూడా యాడ్ చేశాను. సరే, తులసి వచ్చింది. ఎనఫ్, క్రియేట్ అని కొట్టు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే, నేను లేకపోతే తులసి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అప్రూవ్ చేసినా కూడా ఆటోమేటికలీ కోడ్ అయితే మెర్జ్ అవుతుంది అనమాట. సో నాకు ఈమెయిల్ వచ్చేస్తుంది, దాని తర్వాత తులసికి కూడా, తనకు కూడా ఈమెయిల్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే రణధీర్ మీ టీంలో ఉన్నాడో, ఒక కోడ్ చేంజెస్ చేశాడు, తర్వాత మీకు రిక్వెస్ట్ ఏదైతే వచ్చింది మెర్జ్ చేయమని చెప్పేసి మీరు మెర్జ్ చేయండి అనేసి చెప్తారన్నమాట. నేను ఒకవేళ ఫ్రీగా ఉన్నాను అంటే నేను చేసి పడేస్తాను, నేను ఒకవేళ బిజీగా ఉన్నానంటే తులసికి వెళ్ళిపోతుంది. ఆప్షన్లో వీళ్ళిద్దరు ఉంటారు అనమాట. సో వన్స్ మేము అప్రూవ్ చేసిన తర్వాత నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు, లేకపోతే మేమే కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? లెట్ మీ చెక్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. సో ఇప్పుడు మీకు అందరికి అర్థమైందా ఎలా జరుగుతుంది ఏంటి? అన్న అంతేనా? ఇక్కడ కంప్లీట్ చేయాలా ఇది? నువ్వు ఇంకా దాన్ని ఏం టచ్ చేయకూడదు. నువ్వు అసలు నువ్వు టచ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది నీకు. ఓహో, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఏం చేయకూడదు ఇంకా దాన్ని. ఓకే అన్న. సో మరీ చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నా, మరీ చెప్తున్నా. నువ్వు ఒక ఫ్యూచర్ క్రియేట్ చేసావు బా. ఓకే, నువ్వు గ్రాఫీ అనే ఒక ప్లాట్ఫామ్ మీద నువ్వు వర్క్ చేస్తున్నావు. నీ దగ్గర ఒక 20 మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు. అందులో ఒక లీడ్ ఎవరంటే నేను ఒక లీడ్, తర్వాత తులసి కూడా ఒక లీడ్, మేమిద్దరం లీడ్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది మిగతా 18 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడ్ చేంజెస్ అన్నీ కూడా పుష్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. మాకు యాక్సెస్ ఉంటుందన్నమాట, ఎవరికి ఉండదు, మాకిద్దరికి మాత్రమే ఉంటుంది. మేమిద్దరమే దాన్ని అప్రూవల్ చేసి కంప్లీట్ చేయాలి, మాకిద్దరికి ఒకటే మేము యాక్సెస్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ నువ్వు బై మిస్టేక్ నువ్వు డెవలప్మెంట్లో అప్రూవ్ చేసి నువ్వు కమిట్ చేసేసావు అనుకో, మెయిన్ ప్రొడక్షన్లో ఇష్యూ వస్తుంది. సారీ, మన డెవలప్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇష్యూ వస్తుంది అనమాట, మొత్తం క్రాష్ అయిపోద్ది. ఓకే,
సో నీ పని ఏంటంటే జస్ట్ రైస్ చేస్తావు అంతే. అప్రూవల్ కానీ కంప్లీట్ కానీ నేను చూసుకుంటాను. అప్రూవల్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళే కంప్లీట్ చేసి చేసేస్తారు. ఇక్కడ బేసికల్ ఇంకోటి ఏం చేస్తారంటే మెయిల్ వస్తుంది, ఇన్ కేస్ లేట్ అవుతుంది అనుకుంటే పని చేయి. dev.azure అది ఉంది కదా పైన, పుల్ రిక్వెస్ట్ 4 అని ఉంది కదా, యూఆర్ఎల్ పైన యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ అన్న అది కాపీ చేసి ఇక్కడ నాకు పేస్ట్ చేయక చెప్తా. మనం మామూలుగా రియల్ టైంలో ఏం చేస్తామంటే మేము యూఆర్ఎల్ తీసుకుంటాం. ఈ యూఆర్ఎల్ తీసుకెళ్ళి మా టీం వాళ్ళు చెప్తామన్నమాట. ఓకే, ఏం చెప్తామంటే మేము ఇట్లాంటి ఏవైతే లేటెస్ట్ ఉన్నాయో ఒక చేంజెస్ చేశాను, అప్రూవల్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. ఓకే, సో రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటికలీ అయిపోతుంది. బన్ను ఎందుకు అబ్బా అప్రూవ్ ఇచ్చేసాడు? బన్ను రాంగ్. పర్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్రూవ్ చేస్తున్నాను, నీకు వచ్చింది ఒకసారి అన్న? వచ్చిందన్న, ఇక్కడ శివకుమార్ అప్రూవ్డ్ అని వచ్చింది. కంప్లీట్ మెర్జ్, నో కాన్ఫ్లిక్ట్ మెర్జ్, నో మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయింది. సో నువ్వు సక్సెస్ఫుల్గా ఒక రైజ్ అయితే చేసావు, అయిపోయింది. సో నీ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అంతా కూడా ఎక్కడ వచ్చి ఉంటుంది, డెవలప్లోకి వచ్చి ఉంటుంది అనమాట. ఒక్కసారి నువ్వు టెస్ట్ చేసుకోవాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే విఎస్ కోడ్లోకి వెళ్ళిపో. విఎస్ కోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అబౌట్ అని ఉంది కదా, కింద ఫ్యూచర్ అబౌట్ అని ఉంది కదా, ఫ్యూచర్ అబౌట్ దాన్ని తీసేసి డెవలప్లోకి వెళ్ళి క్లిక్ చేయి. సో ఇక్కడ కరెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా అందరూ లెఫ్ట్ సైడ్కి వెళ్ళు. లెఫ్ట్ సైడ్ అబౌట్ JSX అనే ఫైల్ ఉందో లేదో చూడు ఒకసారి డెవలప్లో. ఓకే, లేదన్న ఇందులో లేదు కదా. మొత్తం క్లియర్ చేసి చెప్తా. మొత్తం రైట్ సైడ్ మొత్తం కాంప్లీట్ about.jsx అని ఉంది కదా, క్లియర్ చేసి ఫస్ట్ చెప్తా. అది మళ్ళీ క్రియేట్ చేయాలా? రైట్ సైడ్ ఉంది, క్లియర్ చేయి. క్లియర్. ఓహో, ఓకే. జీవితం నువ్వు ఏమైపోయావు నువ్వు బ్రో. రైట్ సైడ్ ఫైల్ ఓపెన్ అయింది కదా, కోడ్ అబౌట్ అవి క్లియర్ చేయి బ్రో. వెల్కమ్. ఇప్పుడు నీ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, ఓకేనా? లేటెస్ట్ కోడ్ నేను ఏదైతే ఉందో నేను మెర్జ్ చేశాను. దేనికి మెర్జ్ చేశాను? డెవలప్మెంట్ మెర్జ్ చేశాను అనమాట. కానీ ప్రెజెంట్కి ఇంకా రాలేదు. రాలేదన్న. కొత్త లేటెస్ట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో నీకు ఒకవేళ కావాలనుకుంటే నువ్వు యూజ్ చేస్తుంది ఏంటంటే గిట్ పుల్. ఇక్కడ గిట్ పుల్, ఎస్, గిట్ పుల్ అని పెట్టు. ఎంటర్. ఇప్పుడు వచ్చింది. దట్స్ ఇట్ గైస్. మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను, ఎలా వస్తుంది? ఆ ఫ్లో అనేది మీకు అర్థమైతే చాలు. గుర్తులు పెట్టుకొని లేకపోతే ఏదో బై హార్ట్ చేసుకొని కింద మీద పడితే మీకు ఇది రాదు. సో స్ట్రగుల్ అవ్వాలి, దాని నుంచి మీకు అర్థం చేసుకోవాలి, ఆ ఫ్లో అర్థం కావాలన్నమాట, ఏం చేస్తున్నాము అనేది. అంతే, ఇది చాలు. థ్యాంక్ యూ అన్న. సో అందుకని క్లారిటీగా అర్థం చేసుకోండి. టెన్షన్ అవుతుంది అన్న. అవుతుంది, ఎందుకు అవుతుంది టెన్షన్? సో ఇంకెవరికైనా ఉన్నాయి చెప్పండి తొందరగా. నేను ప్రజెంట్ వీడియోస్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఓకే, సో నా సంసారం ఎలా ఉంది చెప్పు. ఓకే, సో రాగానే మెసేజ్లు వస్తూనే ఉన్నాయన్నమాట. మాకు ఇది యాక్సెస్ లేదు, నాకు అది యాక్సెస్ లేదు అన్నట్టు. సో ఇట్స్ బెటర్. ఇంకా మీకు ఏమైనా ఉన్నాయో
డౌట్స్ రాంబాబు నీకు అర్థమైందో వచ్చిందా? అర్థమైంది సార్. అది మీరు పబ్లిక్ లో పెట్టినప్పుడు వచ్చింది సార్, చేశారు. పబ్లిక్లో ఓకే సూపర్. ఇంకా మహేంద్ర, చరణ్, సమీర, తులసి, ఇంకా ఉన్నారబ్బా రేణుక. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే ఉంది. ఓకే, మార్నింగ్ 7 to 9 ఉంటుంది, 2 hours ఉంటుంది. వాడు పర్ అవర్ 650 రూపీస్ ఇస్తారు అనమాట. ప్రజెంట్ అది చాలా చాలా లో. బట్ ఏదో క్లయింట్, కొత్త క్లయింట్ కాబట్టి నేను చేస్తున్నా ప్రజెంట్. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మన వాళ్ళు ఉంటే ఎవరైనా చేయగలుగుతారంటే చేయండి. దాని తర్వాత వర్క్ కూడా ఎలా ఉంటుంది అనేది మేము ఒక వీడియో చేస్తాం. మొత్తం ఒక 1.5 hour వీడియో చేస్తాం. ఆ వీడియో అయితే మీకు పంపిస్తాం, మీరు చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అనుకుంటే మీరు చేసుకోండి. ఓకే, బట్ 2 hours వచ్చేసి ఎంత అవుతుంది? 1300 అవుతుంది. 1300 మీకు అయితే వస్తుంది. దీంట్లో ఎవరు థర్డ్ పర్సన్ ఎవరు ఉండరు అనమాట. వాడు ఏదైతే అమౌంట్ చెప్పాడో అదే మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. ఓకే, సో అది సపోర్ట్ వర్క్, ఇది నాట్ ఏ ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్, ఇది సపోర్ట్ వర్క్. ఇంకేమైనా ఉన్నాయా? ఫుల్ రోబో స్టైల్లో ఉంది. ఇంకా బన్ను అచ్చం ఎలా ఉందంటే సనాన్ని ఎత్తుకెళ్ళిపోతారు కదా వాడు. నాకు సనా కావాలి, నాకు ఐ వాంట్ సనా, ఐ వాంట్ సనా. కూల్, నో ప్రాబ్లం. బోరా. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎనీవన్? కిరణ్ బ్రో, నీ మైక్ ఆఫ్ లో ఉంది అనుకుంటా. ఇప్పుడు ఇంతవరకు నేను చిలక్కు చెప్పినట్టు చెప్పాను, అయినా కూడా అలా చేస్తాడు చూడు. నేను కొట్టుకోవాలనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే మన వాళ్ళు, నీకు విషయం తెలుసా, మన వాళ్ళ దగ్గర అయినా కూడా ఎవరి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు వినరు అసలు. అంటే మనం ఒకటి చూసామా, బుక్స్లో చూస్తామా, ఆ బుక్స్లో ఉండేది మనం జస్ట్ కాపీ చేసుకున్నామా, మనం పే చేసి పడేసాం. ఇంతే, ఇదే మైండ్ సెట్లో ఉన్నారు ఇంకా మనం. సో నేను బ్రాంచ్ ఎలా క్రియేట్ చేసుకోమని చెప్పాను? ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫీచర్ స్లాష్ దానికి సంబంధించిన బ్రాంచ్ నేమ్ అయితే మనం ఇవ్వాలి. అది అబౌట్ అవ్వచ్చు, లేకపోతే డాష్బోర్డ్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటిదైనా అవ్వచ్చు అనమాట, సంబంధం లేదు. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏముంది? చెక్ టు అని ఉంది. సో చెక్ టు అనేది ఏమన్నా నీకు తెలుస్తుందా? ఎవరికైనా తెలుస్తుందా? నువ్వు ఏ బ్రాంచ్ మీద వర్క్ చేస్తావు అంటే చెక్ 2, చెక్ 3, చెక్ 10, చెక్ 100. ఇప్పుడు నేను కాబట్టి నేను ఈ విధంగా ఈ టోన్లో మాట్లాడుతున్నా. అదే ఒకవేళ మన వాళ్ళు అయితే నిజంగా అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, నేను చెప్పలేను, ఓపెన్గా చెప్తున్నా. సో లేడీస్ ఉన్నారు కాబట్టి నేను చెప్పడం లేదు, అదే చెప్తున్నా, అర్థం చేసుకోండి. గట్టిగా మాట్లాడతారు. సో అది నేను భయపడించడం లేదు మిమ్మల్ని అందరినీ. అందరు మంచిగానే ఉంటారు, బట్ వాళ్ళు చిరాకు పడి చెప్తారన్నమాట. అరే నీకు తెలిసేలేదేంట్రా బాబు, చెక్ 2 అంటే ఎక్కడ ఏం చెక్ 2 అది చెప్పు అనేసి మొహమే చెప్తారు. బాగుండదు. ఓకే, కూల్, నో ప్రాబ్లం. సో ఎవరబ్బా? కిరణ్ కదా. కిరణ్, వినిపిస్తుందా నేను చెప్పింది? బ్రో, కిరణ్ మైక్ ఆఫ్ లో ఉన్నట్లుంది. ఒకసారి అందులోకి వెళ్ళు. మైక్రోఫోన్ ఇప్పుడు మాట్లాడు కిరణ్ బ్రో. విన్నా బ్రో. ఇప్పుడు దీన్ని రీడమ్ చేసుకోవడం కుదరదుగా అయితే. పర్లేదు, నేను ఏమంటున్నానంటే తప్పు లేదు అసలు, ఓకేనా? బట్ మనం ఏదైతే చెప్తున్నామో ఒకటిసారికి ఓకే చెక్ 2 అంటే ఎట్లా అర్థమవుద్ది, అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను అంతే. ఇదేం తప్పేం లేదు, గుడ్. ఇప్పుడు ఏం చేస్తావంటే చెక్ 2 వదిలేసి మరి గిట్ చెక్అవుట్ దాన్ని రాస్తావా, లేకపోతే ఫస్ట్ డెవలప్లోకి వెళ్ళి రాస్తావా?
మీ ఇష్టం బ్రో. అట్లా కాదు. కన్ఫ్యూజన్ ఉన్నా కొంచెం. ఫస్ట్ నువ్వేం చేయాలంటే నువ్వు డెవలపర్వి, థింక్ లైక్ డెవలపర్. సో నువ్వు Okay. కోడ్ ఏదైతే రిపాజిటరీ ఉందో అది కూడా డెవలప్లోనే ఉండాలి, వేరేది ఏం ఉండకూడదు అనమాట నీకు. అక్కడ చెక్ టు ఉందో తీసిపడేది, ఓకే డెవలప్లోకి వెళ్ళి ఫస్ట్. మార్చాను ఇక్కడ డెవలపర్ కి. లెఫ్ట్ సైడ్ నువ్వు ఏదైతే చేంజెస్ చేసావో మొత్తం డిలీట్ చేసి పడాయి, డిలీట్ చేసే వద్దే వద్దు. ఓకే డిలీటెడ్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అసలు ఇప్పుడు డెవలప్లో ఒక 2 చేంజెస్ అయితే వచ్చాయి. ఆ 2 చేంజెస్ ఎవరు చేశారు? మనవాడు రణధీర్ అయితే చేశాడు. ఓకే, ఓకే ఇప్పుడు గిట్ ఫెచ్ గిట్ ఓపెన్ చేద్దాం. స్టేటస్ కాకుండా ఒక నిమిషం, సారీ, గిట్ పుల్ చేయండి ఒకసారి. మీ డెవలప్ బ్రాంచ్లో గిట్ పుల్ ఎంటర్ కొట్టండి. ఎక్కడున్నారు మీరు అసలు? సూపర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు ఎస్ఆర్స్లోకి వెళ్తే వచ్చిందా? కాంపోనెంట్స్ అని వచ్చిందా? అబౌట్ జేఎస్ అని వచ్చిందా? అంటే ప్రతిసారి ఇప్పుడు మన దగ్గర 13 మంది ఉన్నారు, 13 మంది డిఫరెంట్ కాంపోనెంట్స్ వర్క్ చేసి వాళ్ళు పుష్ చేస్తూనే ఉంటాను ప్రతిసారి కూడా. నువ్వు లేటెస్ట్ కోడ్ రావాలనుకుంటే గిట్ పుల్ చేస్తావు అంతే, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ గిట్ పుల్ అంతే చేస్తే లేటెస్ట్ కోడ్ వస్తుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు కిరణ్ కూడా ఇంకొకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్ గురించి. బ్రాంచ్ ఎలా క్రియేట్ చేస్తారు? ఇక్కడ మళ్ళీ మార్చుకోవాలి. పర్ఫెక్ట్, తీసుకో. పేరేం పెట్టాలి? ఫీచర్ అని పెట్టి స్టార్టింగ్. వెయిట్, ఓకే మరి ఒకసారి సెలెక్ట్ చేసుకో చెప్తా. కింద ఫీచర్ డెవలపర్ ఉంది కదా, తీసి దాన్ని సెలెక్ట్ చేసుకో. క్రియేట్ న్యూ బ్రాంచ్ ఫ్రమ్ సెకండ్ ఆప్షన్. అక్కడ ఫీచర్ డెవలప్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకో, ఫీచర్ డెవలపర్ సెలెక్ట్ చేసుకో. అంటే డెవలప్లో ఉండేటివన్నీ కూడా కావాలని అర్థం. ఇక్కడ బ్రాంచ్ని మెయింటైన్ చేయి. ఓకే రై ఫీచర్ బ్రాంచ్ని పర్ఫెక్ట్. దెన్ డాష్బోర్డ్ అండర్ స్క్వేర్ ఇక్కడ సరే గాయస్, అందరు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డాష్బోర్డ్ ఉంటుంది కదా, ఒకవేళ మీ నేమ్ రాయిస్తాయండి, నాకు తెలుస్తుంది అనమాట ఇంకా క్లారిటీగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైతే నచ్చుతుందో మీరు రాయండి. కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకోండి, డాష్బోర్డ్. ఓకే బ్రో చెయ్యు. నేను ఇప్పుడు ఏసారి ఏం చేయను, నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు అన్ని తప్పులు చేయి, నేను చెప్తా. ఇక్కడ మెసేజ్ ఏమన్నావు బ్రో? ఏదో నీ ఇష్టం, నేనేం మాట్లాడను, నీకు ఇష్టం వచ్చింది నువ్వు రాయి, ఏం తప్పు ఉందో నేను చెప్తా, ఇంకేమైనా ఉంటే నేను చెప్తా. దాని తర్వాత పబ్లిష్ బ్రాంచ్ అని నువ్వు పెట్టాలి ఫస్ట్. ఆ పబ్లిష్ బ్రాంచ్ అయినా లేకపోతే గిట్ పుష్ అయినా రెండు ఒకటే అనమాట. ఓకే, నేను గిట్ పుష్ ఆయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఓకే, ఇది 1 టైం సెటప్ అనమాట. ఒకసారి మెయిల్ ఐడి ఇవ్వండి సరిపోద్ది, ఓన్లీ 1 టైం, ఇంకా లైఫ్లో ఎప్పుడు అడుగుదాం. ఇప్పుడు మన దాంట్లో గోవింద్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు. ఓకే, సో ప్రెసెంట్ అదే యూజ్ యువర్ పాస్వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అని కొట్టేసేయి, లేకపోతే నీ ఇష్టం. మైక్రోసాఫ్ట్ అథెంటికేటెడ్ యాప్ పెట్టుకున్నా బ్రో. నువ్వు చాలా తెలివైనడు బ్రో, నువ్వు కొట్టు. ఇందాక వెళ్ళలేదు సరిగ్గా ఒక చిన్న పార్ట్ మీద ఏం డౌట్ వచ్చింది.
సరే సరే చెయ్యి చెయ్యి చెయ్యి. ఇప్పుడు అయ్యింది కదా. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళు. సో సరే ఇప్పుడు నేను చెప్పను, ఎవరు చెప్పకండి గైస్, తనే చేయని. ఇప్పుడు నాకేం అంటే నాకు నువ్వు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి నాకు పంపించాలి. రిక్వెస్ట్ ఎట్లా చేస్తావో చెయ్యి అంతే. ఓకే టైటిల్ ఏమో ఫార్మాట్ ఉంది, ఏదైనా ఇచ్చాను బ్రో. నాకేం తెలియదు, నాకు రాదు, ఎవరికి తెలియదు. సో ఐటీలో ఎవరికి హెల్ప్ చేయడు, నువ్వే చేయాలి. చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ఓకే సి ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మిస్టేక్ చేసావు, నేను చెప్తా. టైటిల్ అయినా డిస్క్రిప్షన్ అయినా దేని మీద ఉండాలంటే, నువ్వు ఏదైతే వర్క్ చేసావో దాని మీద మాత్రమే ఉండాలన్నమాట. నువ్వు ఆల్రెడీ పుల్ రిక్వెస్ట్ చేసినప్పుడు మాకు అర్థమైపోద్ది కదా. మనం సపరేట్గా నేను పుల్ చేస్తున్నాను, నేను పుష్ చేస్తున్నాను అనేసి మనం రాయకూడదు ఎప్పుడు కూడా. ఓకే, నువ్వు దేని మీద వర్క్ చేసావు, డాష్ బోర్డ్ మీద వర్క్ చేసావా అంటే డాష్ బోర్డ్లో సమ్ పర్టికులర్లీ లైక్ హెడర్ సెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి అనమాట. సో జస్ట్ వర్క్ ఆన్ ద డాష్ బోర్డ్ అని పెట్టవచ్చు నువ్వు కావాలనుకుంటే టైటిల్. సో వర్క్ ఆన్ డాష్ బోర్డ్ కాంపోనెంట్ రాయి చెప్తా. ఓకే, సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం రాసావంటే నువ్వు ఏం వర్క్ చేసావు దాని మీద. డిస్క్రిప్షన్లో మొత్తం క్రియేటెడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రియేటెడ్ ద డాష్ బోర్డ్ కాంపోనెంట్ అండ్ డాట్ పెట్టు, డాట్ అండ్ యాడెడ్ ఏపీ ఇంటిగ్రేషన్, వర్క్ ఆన్ ఏపీ ఇంటిగ్రేషన్. నీకు ఎలా నచ్చితే నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో మొత్తం రాయి. లేకపోతే వర్క్ ఆన్ డాష్ బోర్డ్ ఏపీ ఇంటిగ్రేషన్ అని రాయి. ఇది ఎలా రాస్తామంటే ఎట్లా చెప్పాలంటే నీకు దీని విధంగా బార్డర్స్ ఉంటాయి కదా, ఒక లైన్లో అనమాట. ఫస్ట్ లైన్ క్రియేటెడ్ ద డాష్ బోర్డ్ కాంపోనెంట్ అని రాస్తాం. సెకండ్ లైన్లో యాడెడ్ వర్క్ ఆన్ డాష్ బోర్డ్ ఏపీ ఇంప్లిమెంటేషన్ ఓకే చేస్తాం. యాడెడ్ తీసేసి క్యాపిటల్ అయి పెట్టు. ఓకే, ఆ డాట్ దగ్గర స్పేస్ తీసే అది కూడా స్పేస్ తీసే. ఇంకోటి అక్కడ ఏపీ ఇంప్లిమెంటేషన్ తర్వాత డాట్ కొట్టు. ఇప్పుడు మా తర్వాత ఏం చేస్తావు బ్రో? ఒక తప్పు చేస్తున్నావు బ్రో. అక్కడ మెయిన్ బ్రాంచ్ లోకి నువ్వు పుష్ చేస్తలేవు. అక్కడ మెయిన్ బ్రాంచ్ అది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇదే కదా. ఓకే, గమనించలేదు, ఇది చేద్దాం అనుకుని మర్చిపోయాను ఇప్పుడే. ఓకే, మర్చిపోతే మాత్రం గట్టిగా ఇస్తారు వాళ్ళు. దా కిందకి రా. రివ్యూవర్స్ నెక్స్ట్ ఎవరి పేరు అయినా చాలు, పర్లేదు. లేకపోతే తులసి ఉంది ఆల్రెడీ, తర్వాత లేకపోతే హరివర్ధన్ ఉన్నారు.
హరివర్ధన్ అని కొట్టేసి లేకపోతే క్రియేట్ చేయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను చెక్ చేసుకుంటాను అనమాట ఏమైనా రిక్వెస్ట్లు వచ్చినాయా అని. ఓకే, నాకు ఆల్రెడీ ఒకటి కిరణ్ కుమార్ వచ్చింది. సో రాగానే ఏం చేస్తాను, అప్రూవల్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను. అయిపోయిందా? అయిపోయింది బ్రో. దాట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే థింక్ మరీ చెప్తున్నా, కోర్స్ జోలికి వెళ్ళకండి, జస్ట్ VS కోడ్కి వెళ్ళు. VS కోడ్లో డెవలప్ కిందికి నువ్వు మార్చుకో. డెవలప్ తీసుకో, features/develop ఉంది, సెలెక్ట్ చేసుకో. లెఫ్ట్ సైడ్ నువ్వు నీ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ డెవలప్లో నీ చేంజెస్ ఎక్కడైనా ఉన్నాయా? ఇక్కడ ఉంది బ్రో, డాష్ బోర్డ్లో. డాష్ బోర్డ్లో వెయిట్, అబ్జర్వేషన్లో చూస్తే రెడ్లో వచ్చిందా? రెడ్లో ఇట్లా స్లాష్ అని వచ్చిందా? ఇక్కడ వచ్చింది. విషయం ఏంటంటే అది డిలీటెడ్ అని అర్థం. ఓకే ఓకే, సో ఇప్పుడు నీకు లేటెస్ట్ చేంజెస్ కావాలి, అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఫుల్ చేసుకుంటాం. చెయ్యి మరి. ఇప్పుడు చూడు, డాష్ బోర్డ్ .jsx రెడ్లో ఉంది కదా, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఏం చేయ మాకు, జస్ట్ అబ్జర్వ్ చేయి. ఎంటర్ కొట్టు. చూసావా? రెడ్ మార్క్ పోయింది. అంతే, ఇది లాజిక్ అంటే. ఓకే, చేంజెస్ అయితే స్లాష్ కొట్టేసి వస్తుంది కాంపోనెంట్ మొత్తం. అంతే, పర్ఫెక్ట్. ఇప్పుడు చరణ్ వచ్చేసి నాకు ఒకటి యాడ్ చేశాడు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, చరణ్ది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయి. చెప్తున్నా కదా, మరీ చెప్తున్నా కదా, ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. ఇప్పుడు చరణ్ ఏం చేశాడు, ఫైల్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నాడు, చరణ్ రాశాడు. ఓకే, మనోడు చాలా తెలివైనాడు, డైరెక్ట్ నేమ్ ఇచ్చి పడేశాడు. ఓకే, నేను ఏం చేస్తానంటే దీన్ని పడేస్తాను. అర్థమైందా చరణ్? నీకు వచ్చిందా? వచ్చిందన్న. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయ ఒకసారి చరణ్. నీ మొబైల్లో చూస్తున్నా, ఒక్క నిమిషం అన్న. అందరూ తెలియని లేరు బాబు వస్తులు. ఓకే, నా వాళ్ళు ఈ టైం గొరక పెడుతుంటే ఇక్కడ సౌండ్ వస్తుంది నాకు. ఓకే, అయింది కదా, రిజెక్టెడ్ అయింది కదా. సో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, ఏది కూడా మనం అప్రోల్ చేయమన్నమాట. అప్రోల్ చేయకుండా మనం రిజెక్టెడ్ చేస్తాం. అది ఒక సరే సార్ పర్లేదు. ఓకే చేసి రిప్లై అండ్ రిసాల్వ్ అని కూడా చెప్తా. చేశాను. ఆఫ్ చేసుకో, మ్యూట్లో పెట్టు. హలో, మ్యూట్లో పెట్టుకో.
సో బేసికలీ ఇది చేయకూడదు, బట్ నేను చేశాను అన్నమాట. అంతే. ఇది రాంగ్, బట్ చేశాను అంతే. ఓకేనా? అది అది మ్యాటర్. సో ఎప్పుడు కూడా ఫ్యూచర్ చరణ్ కాకుండా ఇప్పటి నుంచి మనం ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో దాన్ని చేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్? బ్రో పొద్దున మెయిల్స్ ఇచ్చినా సరే ఎందుకు వర్క్ అవ్వలేదు బ్రో? మైక్రోసాఫ్ట్ ప్రైవేట్ లో పడడం వల్ల, లేకపోతే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డెవల్ అకౌంట్ లేకపోవడం వల్ల? అది కొన్ని పర్మిషన్స్ ఉంటాయన్నమాట. ఆ పర్మిషన్స్కి సెట్ కాలేదు, అందుకని నేను ప్రైవేట్లో కాకుండా పబ్లిక్లో పెట్టి పడేస్తాను. అది ఇంకా అది మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలన్నారు కదా, అంటే అజ్యూర్ లో ఉండాలని అర్థమా, లేకపోతే నార్మల్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉన్నా పర్వాలేదా? మైక్రోసాఫ్ట్ ఉన్నా పర్లేదు. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా? అంతేనా? సో ప్రతిదీ మనం ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అనమాట ప్రజెంట్. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రపంచం చెప్పాలి. అలా ఇది లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయొచ్చా? చెయ్యు. అక్కడ డెవ్జ్ఞానం పెట్టు, నా పేరు మాత్రం మెన్షన్ చేయమాకు, డెవ్జ్ఞానం పెట్టుబడి. ఓకే అన్న. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంటైర్ యూట్యూబ్లో ఎక్కడైనా చూసుకో, ఎక్కడైనా వెతుక్కో, లింక్డ్ఇన్లో చూసుకో, ఎవ్వరు కూడా ఇది చెప్పరు, ఎవరు చెప్పరు. అసలు నిజంగా ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఇలా రైజ్ ఎలా చేస్తారు, ఎవరు చెప్పరు అనమాట. ఓకే, మనం ఏదోగా స్టార్ట్ చేస్తాం. సో చాలామంది కూడా స్టార్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అంతే. సరే అయితే చలో, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? ఇది 100% ట్రూ అన్న. ఏ యూట్యూబ్ ఛానల్ ఎతికినా ఇంత కంటెంట్ అంటే ఇట్లా రియల్ టైం ఇది మాత్రం చెప్పరన్న. అందుకే ఈసారి ఒక 50,000 పెడుతున్నా కోర్స్ ఫీజు. లేదు, జస్ట్ కిడ్డింగ్ అనమాట. ఎందుకు ఈ కోర్సెస్ ఇవన్నీ ఎందుకు కానీ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు నిజంగా ఆఫీస్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలంటే, ఇప్పుడు ఈ 15 days సిరీస్లో మ్యాక్సిమం వర్క్ ఎలా వస్తుంది, వర్క్ మీరు డైలీ ఎట్లయితే వర్క్ చేస్తున్నారు, ఎట్లా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు, మీకు ఎంతవరకు HTML అవసరము, ఎంతవరకు CSS అవసరం, ఎంతవరకు జావా స్క్రిప్ట్, దాని తర్వాత రియాక్ట్, ఇది మీకు ఎంత అవసరమో కూడా మీకు తెలిసిపోద్దాం ఈ 15 daysలో. అప్పుడు నువ్వు థింక్ లైక్ డెవలపర్ లైక్ ఎలా థింక్ చేస్తారంటే, ఒక టీమ్ లీడ్ కాగా మీరు థింక్ చేస్తారనమాట. అరే ఇంత చిన్నదానికి ఎందుకు మనం ఇంత భయపడ్డాం. ఒకడు వచ్చేసి సాలిడ్ ప్రిన్సిపల్స్ అని ఒకడు అంటాడు, ఇంకొకటి వచ్చేసి ఏవేవో. ఇంకోటి చెప్తున్నాను అందరికీ తెలియని విషయం ఏంటంటే, నా జీవితంలో ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది నా జీవితంలో ఇంతవరకు ఇచ్చలేదు. ఊప్స్ ఒకవేళ నన్ను అడిగినా కూడా నేను చెప్పలేను, ఎందుకంటే నాకు రాదు కాబట్టి, ఎందుకని నేను దాని మీద వర్క్ చేయలేదు కాబట్టి. ఇది హార్డ్ కోర్ రియాలిటీ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఎవరు చెప్పరు. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే, ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా, వాడు సాలిడ్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా ఫేస్బుక్లో కానీ అమెజాన్లో కానీ అక్కడిక్కడ కోడ్ రాస్తామని చెప్పేసి సాలిడ్ ప్రిన్సిపల్స్ అని చెప్తారు, కానీ ఎవడు ఎక్కడ యూజ్ చేయరు. అది యూజ్ చేసేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ దీంట్లో, ఇది ప్రొడక్ట్ బేస్ కంపెనీలో మాత్రమే, అది కూడా హైయర్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేస్తారన్నమాట. అది జస్ట్ ఒక ప్రిన్సిపల్ అనమాట. అంటే కోడ్ రాస్తుంటావు కదా, ఆ కోడ్ రాసే దాంట్లో ఒక ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఫేమస్ వచ్చేసి ఆటోమన్స్ అని ఒకటి ఉంటుంది. ఆటమ్ అంటే మామూలుగా మనకి ప్రోటాన్స్ అని ఉంటాయి,
ఇవన్నీ ఉంటాయి కదా, బట్ ప్రజెంట్ గుర్తుకు రావడం లేదు. ఆటమ్స్, ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి. దాని విధంగా నువ్వు కోడ్ రాసుకుంటూ పోతావు, కోడ్ అనేది షేర్ చేసుకుంటావు, డేటా పంపించడం, డేటా తీసుకురావడం అనమాట. వీటిని ప్రిన్సిపల్స్ అని అంటారు, కోడింగ్ ప్రిన్సిపల్స్ అని అంటారు. ద సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి సాలిడ్ అనమాట. సాలిడ్ అనేది ఎక్కువ వెరీ పాపులర్, పెద్ద ఇంకా ఎంత పాపులర్ అంటే అంత పాపులర్ అనమాట. బట్ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే అవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రమే వర్క్ అవుతాయి. బట్ ఐ లవ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనమాట. ఐ లవ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. నాకు అదొక్కటే నాకు తెలుసు. ఊప్స్ కానీ నాకు క్లాస్ బేస్ కానీ నాకేం తెలియదు. క్లాసెస్ ఇంతో నా లైఫ్లో ఇచ్చలేదు క్లాసెస్ అనేది. ఓకే, సో ఇది హార్డ్ కోర్ రియాలిటీ అన్నమాట. ఇంక ఈ 15 days తర్వాత మీకు అర్థమైపోతుంది, మొత్తం స్టోరీ అయితే మొత్తం అర్థమైపోతుంది. సో సరిపోతే మీకు ఏ కూడా ఎట్లా విషయాలో కూడా మ్యాక్సిమం వద్దు, బట్ చూద్దాం నా మూడు ఎలా ఉంటుంది నాకు తెలియదు, అప్పుడు చూద్దాం. సరే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది ఇంటర్వ్యూకి క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయారు బ్రో. ఈ ఊప్స్ కాన్సెప్ట్ ఎలా అడుగుతున్నారు కదా, అంతవరకు చూసుకుని వెళ్ళిపోయి లాపకి ఎంటర్ అయ్యారు ఐటీ ఫీల్డ్ కి. నేను చెప్తున్నాను కదా, మీ టార్గెట్ ఎలా ఉండాలంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా నేను మొత్తం ఇస్తా. ఊప్స్ అనేది పక్కా అడుగుతాడు వాడు. కానీ ద వర్స్ట్ థింగ్ ఏంటంటే ఎవడు యూజ్ చేయడు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత. సో ఇట్స్ బెటర్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం మాత్రమే మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే, సో కాల్, అప్లై, బైండ్ అనేసి ఒక 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. నా ఎంటర్ జీవితంలో ఎక్కడ కూడా నేను వేసాను ఎంతవరకు అవి. బట్ అవి ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అడుగుతారు. వాటి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఓకేనా, కొన్ని ఉంటాయి. సో నేను ఒకటి సిరీస్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు థాట్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఒక 500 కంపెనీస్ అయితే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. ఒక 500 వీడియోలు అవుతాయి అనమాట అవి కూడా. ఎలాగో ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళిన తర్వాత వాడు ఏదైనా క్వశ్చన్స్ అడిగాడు, నేను ఏ విధంగా రిజెక్ట్ అయ్యాను, ఏ విధంగా చేశాను, ప్రతిదీ కూడా నేను చెప్తా. ఓకేనా, సరే అయితే చూద్దాం అది ఇంకా ఎలా వెళ్తుందో చూద్దాం. బ్యాక్ ఎండ్ అంటే మ్యాక్సిమం ఇంకా అవ్వదులేండి గైస్, ఇంకా ఎందుకంటే టైం ఇవ్వాల్సి వస్తుంది. మరీ అంత టైం నేను ఇవ్వలేను. ఇంకా మ్యాక్సిమం బ్యాక్ ఎండ్ ఉండకపోవచ్చు అనుకుంటా. చూద్దాం, సరిపోతే చెప్తా. బట్ బ్యాచ్ 3 ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. అంటే ఇంకెలా ఉన్నారంటే మన వాళ్ళందరూ జస్ట్ వింటారు, వెళ్తారనమాట. మీలాగా మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, ఏదైనా అడగడం కానీ ఏం చేయరు వాళ్ళు. నువ్వు ఏం చెప్పినా వింటారు, అంతే, వెళ్తూ ఉంటారు అనమాట. సో దాంట్లో పెద్దగా లేరు, 20 members ఏమో ఉన్నారు అనుకుంటా. ఏదైనా చెప్పు, నేను వింటాను, వెళ్ళిపోతాను అంతే. నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగను. ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాదు కానీ ఎవరిని కూడా వీడియో ఆన్ చేయమని చెప్పను, అడగొచ్చు కదా. సరేలే, ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, లైట్ తీసుకోండి. ఇంకెనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ ప్లీజ్ అడగండి. ఇంక లేదంటే క్లోజ్ చేద్దాం. నథింగ్. ఇది కూడా యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. ఓకే, సో చాలామందికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది నేను పెట్టేస్తున్నాం, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సరేనా, చలో, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్.